शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో ఇప్పుడు కిష్కింధాకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన రామచంద్రమూర్తి సుగ్రీవుడి దగ్గరికొచ్చాడు. ఎందుకు అంటే సీతమ్మ జాడ వెతికి పట్టుకోవడం కోసం. సుగ్రీవుడితోటి సఖ్యము చేసి సుగ్రీవుడికి కూడా కొన్ని ఉపకారాలు చేయవలసి ఉన్నవి. వాటిని చేస్తూ ఉన్నారు. సుగ్రీవుడికి వాలి అని ఒక అన్నగారున్నారు. ఆయన చాలా బలవంతుడు. ఒక మహిషాసురుడున్నాడు దుందుబి అని. ఆ దుందుబి ఒకసారి యుద్ధం చేయడానికొస్తే వాణ్ణి చంపి గుద్ది గుద్ది ముద్ద చేసి విసిరితే వచ్చి ఇక్కడ మన ఋష్యమూక పర్వతం పైన పడ్డది. అంత బలం వాడికి. పైగా ఈ దుందుబి కొడుకు ఒకడున్నాడు మాయావి అని. వాణ్ణి కూడా ఏదో వాడు కలుగులోకి వెళ్ళి దాక్కుంటే మరి భూమాళిగలోకి అక్కడికి వెళ్ళి మరి వాడి బంధువులతో సహా చంపేశాడు. అంత బలం వాడికి. పైగా మద్ది చెట్లను బాగా వృద్ధి చెందిన మద్ది చెట్లను ఊపాడంటే ఒక్క ఆకు మిగలకుండా మొత్తం జలజల రాలి కింద పడతాయి. అంత బలం వాడికి. అటువంటి వాడు మన సుగ్రీవుణ్ణి తన్ని తరిమేశాడు. నాకు కొంచెం ఉపకారం చెయ్యి అని అడిగాడు సుగ్రీవుడు. మన రామచంద్రమూర్తి వెళ్ళి ముందు దుందుబి కాయాన్ని విసిరితే అది పోయి ఎక్కడో పడ్డది. ఆ తర్వాత 7 మద్ది చెట్లని ఒకే బాణంతో కొట్టారు. అవన్నీ పెళపెళ విరిగి కింద పడ్డాయి. ఆ తర్వాత ఇంక వాళ్ళు గబగబా నడుస్తూ వాలి ఉన్న చోటికి వస్తూ ఉన్నారు. దారిలో ఒక సప్తముని ఆశ్రమం కనిపించింది. అదేమి అని అడిగితే అక్కడ 7 మునులుంటారు. సప్త ఋషులు. వాళ్ళు ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ గాలి భోంచేస్తూ ఉంటారు. దాని చుట్టూ చెట్లు దట్టంగా ప్రాకారంలాగా ఉన్నాయి చూసావా? పైన చెట్ల పైన పొగ కనిపిస్తుంది చూసావా? లోపల త్రేతాగ్నులుంటాయి చూసావా? అవన్నీ బాగున్నాయంటే మనకసలు శరీరానికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు మన సుగ్రీవుడు. ఇంక వాళ్ళు అక్కడి నుంచి గబగబా నడుస్తూ మన వాలి ఉన్న చోటికొచ్చారు. అక్కడ మన సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి వెళ్తూ ఉంటే ఆయన భార్య తార ఎందుకో అట్లా అరుస్తున్నాడు. ఏ సహాయం లేకపోతే అంత ధైర్యంగా రాడు. నువ్వు ఇంతకు ముందు ఎన్నోసార్లు తన్ని తగలేస్తే మళ్ళీ వచ్చాడు. కాబట్టి నాకు అనుమానంగా ఉన్నది. నువ్వు వెళ్ళకు అని ఆమె చెప్పింది. అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ఈలోగా మనం చదువుకుంటున్న దాంట్లో ఆధ్యాత్మికంగా అర్థమేమి, వ్యాసుల వారు మనకేం చెప్తున్నారు అని చూద్దాము. చాలా సులువు ఇక్కడ విషయాన్ని గ్రహించడము. రామచంద్రమూర్తి ఇక్కడ సాధకుడిగా ఉండి ఆయన చేసి మనకు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడేం జరిగిందంటే మనము ఆత్మజ్ఞానాన్ని పోగొట్టుకుని ఉన్నామనుకోండి. ఆ స్థితిలో మళ్ళీ మనం జ్ఞానాన్ని సాధించాలి అంటే మనకు కావలసింది ఫస్ట్ స్టెప్ మనం మొదలు పెట్టవలసిందే సుగ్రీవం దగ్గర స్టార్ట్ చేయాలి. మనము సుగ్రీవం దగ్గర మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకు అంటే సమకాయ శిరోగ్రీవం అని ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం వీటితో మనము సాధన చేస్తూ ఉంటే అప్పుడు మనలో జ్ఞానము కలుగుతుంది. ఆ విధంగా దాన్ని మనలో ఉన్న జ్ఞానము మన ఇంద్రియాల చేత కప్పబడిపోయి ఉన్నదాన్ని మళ్ళీ మనము తెచ్చుకోవలసి ఉంటుంది. అందుకోసం ఇక్కడ సాధకుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఈ విధంగా చేశాడు అని మన రామచంద్రమూర్తి చేస్తూ ఉన్నట్టుగా మన వాల్మీకి మహర్షి కథగా మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మన సాధకుడు ఏం చేశాడు? ముందు సుగ్రీవం చేశాడు. సమకాయ శిరోగ్రీవం ఆసన జయం సాధించాడు. దాంతో మైత్రి చేశాడంటే ఏమి? ఆసన జయం సాధించాడు.
ఆ తర్వాత ఏం చేశాడు? దుందుబి కాయాన్ని, అస్థిపంజరాన్ని దూరంగా విసిరేశాడు అంటే, ప్రాణాయామంతో దేహ భావనను దూరం చేశాడు. ఎందుకు అంటే, మనం ఇప్పుడే మళ్ళీ మనుస్మృతిలో గూడా చదువుకుంటూ వస్తూ ఉన్నాము. భగవద్గీతలో కూడా చూసాము. ప్రాణాయామం వల్ల దేహంలోని దోషాలు తొలగుతాయి అని చెప్తూ వచ్చారు. ఆ విధంగా దాన్ని కూడా సాధించారు. ఇంకక్కడి నుంచి 7 మద్ది చెట్లని ఆయన తొలగించారు అంటే, ఇంద్రియాల్ని వెనక్కి తిప్పారని అర్థం. ప్రత్యాహారం చేశారు. పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి మొత్తం అన్నింటిని వెనక్కి తిప్పారు. ఆ రకంగా వాటిని గూడా అదుపులోకి తెచ్చుకున్న తర్వాత, దేహము, ప్రాణము, ఇంద్రియాలు వశంలోకొచ్చిన తర్వాత, ఇంకా సాధకుడు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వెళ్లి చేయవలసిందేమి, ఈ సుగ్రీవానికి ఒక సోదరుడున్నది. వాలి అని. ఆ వాలిని నిర్మూలించాలి. ఇది పెద్ద ప్రతిబంధకం మనకు. మనం సాధన చేస్తూ ఉన్న సమయంలో ఆత్మ సాధకులకు అడ్డుగా ఉండేది వాలి. వాలి అంటే వలతీతి అని. ఏదైతే చంచలంగా కదులుతూ ఉంటుందో అనర్థం. కర్మలతో కూడి ఉన్న లక్షణము వాలి. పైగా వాలి అంటే వర్ణమని కూడా అర్థముంది. ఆవరణ. అజ్ఞానపూరితమైన ఆవరణ, అజ్ఞానం అనర్థము. వలనము అంటే చలనము, కదులుతూ ఉండడము అని అర్థం. కదులుతూ ఉంటే కర్మ అది కూడా అజ్ఞానపూరితము. ఆవరణ గూడా అజ్ఞానపూరితం. బేసిక్‌లీ వాలి అంటే అజ్ఞానం. అజ్ఞానంతో కూడిన కర్మలు. అవి చాలా బలంగా ఉంటాయి. ఎన్ని కర్మలైనా జేస్తాయి. ఏమి చేస్తాయి ఇంతకీ? ఈ కర్మలు ఎటువంటివి? దేనితో చేస్తూ ఉంటాయి అంటే, ప్రపంచంతో ఉంటాయి కర్మలన్నీ. వ్యవహారాలన్నీ మొత్తము ప్రపంచంతోటే ఉంటాయి. అందుకనే చాలా అందంగా మన వాల్మీకి మహర్షి దుందుబి అని ఒకడొచ్చాడు, మాయావి అని ఒకడొచ్చాడు యుద్ధం చేయడానికి. ఎవరు వచ్చింది? మహిషాసురుడు, మహిష రూపంలో ఉన్నవాళ్ళు అని చెప్పించారు. అది పైగా మహిషము. మామూలు ఏదో ఒక పశువు గాదు. మహిషము. మహత్. మహత్తుగా వ్యాపించిన జగత్తుతోటే ఎప్పుడు చూసినా కర్మలకు యుద్ధాలు. పోయి గొడవలు. ఎప్పుడు చూసినా కర్మలు ప్రపంచంతోటే ఏవో వ్యవహారాలన్నీ పెట్టుకోవడము, వాటితో సాధిస్తూ ఉండడమే జరుగుతూ ఉంటుంది పొద్దస్తమానము. ఆ జగత్తేదున్నదో, ఆ జగత్తులో జీవభావము, ఈ దేహాత్మ భావం ఏదున్నదో, అది దుందుబి కళేబరంలాగా పచ్చి ముద్దలాగా బాగా బరువుగా ఉంటుందట్లా. ఎంతవరకు నేను కర్మల్లో ఉన్నంత వరకు జగత్ అట్లా ఉంటూనే ఉంటుంది. దాంతోటే యుద్ధం నడుస్తూ ఉంటుంది నాకు పొద్దస్తమానము. మానవ జీవితమే ఒక మహాభారతం, అంతులేని యుద్ధం అని ఏంటేంటో పాటలన్నీ గట్టి పాడుతుంటారు. అయితే అదే దుందుబి కాయమని చూపించిన జగత్తేదున్నదో, ఎందుకు అంటే దుందుబి అంటే శబ్దం చేసేదని అర్థం. శబ్ద ప్రపంచం జగత్తు. అదక్కడ వాలి దగ్గర మహిషంలాగా ఉండి, లేదా పచ్చి మాంసపు ముద్దలాగా ఉన్నది. ఇక్కడికొచ్చేసరికి రామన్ దగ్గరికొచ్చేసరికి, అది ప్రాణాయామంతో సమకాయ, శిరోగ్రీవం ఇవన్నీ ఉండేసరికి పూర్తిగా ఎండిపోయిందది. ఆ దేహం గురించిన భావన పూర్తిగా ఎండిపోయి ఊరికే అస్థిపంజరం మిగిలితే దాన్ని గూడా తోసేయడం చాలా సులువు. ఆ రకంగా మన వాలిని ఇప్పుడు ఆ కర్మ చేసే స్వభావాన్ని నిర్మూలించడం అత్యవసరము. ఆ అజ్ఞానమన్న ఆవరణ నిర్మూలించడం అత్యవసరం. అది ఆ స్టెప్ మిస్ అయితే ఎంత సమకాయ శిరోగ్రీవాలు జేసి యోగాభ్యాసాలు జేసినా గూడా, కర్మలు ఉన్నంత వరకు మాత్రం జ్ఞానము మళ్ళీ మనము పొందలేము. అసలు ఫస్ట్ మేజర్ హర్డిల్ అది. మన పాత్‌లో, మన ఆధ్యాత్మికమైన ప్రస్థానంలో మేజర్‌గా ఉన్న అడ్డు అది. బాధకం అది. దాన్ని తొలగించడం అత్యవసరం. కాబట్టి ఇంక అటువైపు వెళ్తూ ఉంటాయి. ఎంతవరకు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలయ్యి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, దారిలో కనిపించిందేంటి? సప్తఋషుల ఏదో ఆశ్రమం కనిపించిందొకటి. అదేమి అంటే ఇంతకీ దట్టంగా చెట్లన్న ఆవరణతో ఉన్నది. పైన దట్టంగా పొగ ఉన్నది అని చెప్పారు చాలా క్లియర్‌గా. 3 అగ్నులున్నాయి, త్రేతాగ్నులున్నాయని. అంటే ఏమి? ఆ త్రేతాగ్నులంటే తాపత్రయాలు. అవి రగులుతూనే ఉంటాయి. ఆ తాపత్రయాలు రగులుతూ ఉంటే పైన దట్టంగా పొగ మన రజోగుణము.
ఆ చుట్టూ ఉన్న దట్టమైన చెట్లన్న ఆవరణ తమోగుణం. తమోగుణంతో, రజోగుణంతో, తాపత్రయాలతో ఏడుగా ఉన్నదేదున్నదో సప్తధాతువులుగా ఆ మొత్తం దేహమన్న భావన. ఇక్కడ మన సాధకుడు దాన్ని బైపాస్ చేసి పక్క నుంచి ఎళ్ళిపోయాడు. దాని జోలికి గూడా పోలేదు. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇంక బయటికి రారు అవన్నీ చెప్తూ వచ్చాడు మన సుగ్రీవుడు. ఎందుకు అంటే ఆ దేహ భావనలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అంత తొందరగా బయటికి రావడం కుదరదు. పైగా వాళ్ళు ఓన్లీ గాలి భోంచేస్తారని జెప్పారు నిజమే. ప్రాణంతో మాత్రమే దేహం నిలబడి ఉంటుంది. పైగా వాళ్ళు వెళ్ళిపోవడం గూడా దేహంతోటి వెళ్తారని జెప్పారు. అందులోకి వెళ్ళిన వాళ్ళు దేహభావంతోటి ఉండి ఆ దేహాన్ని వదిలిపెడితే మళ్ళీ ఇంకో దేహంలోకే వెళ్తారు వాళ్ళు గ్యారంటీ అనుమానం లేదు. అందుకని అటువైపుకు వెళ్ళకుండా మనము దేహాత్మ భావనలోకి వెళ్ళకుండా పక్క నుంచి వెళ్ళిపోవాలి మనం సాధన చేస్తూ ఉన్న సమయంలో. ఇవన్నీ చూపిస్తూ వస్తూ ఉన్నారు మన రామచంద్రమూర్తి సాధకుడే. ఎందుకు అంటే రామచంద్రమూర్తి చేసి చూపిస్తారు. కృష్ణుల వారు చెప్పి నేర్పిస్తారు. కృష్ణుల వారు చేసి గూడా చూపిస్తారు. కానీ చాలా భాగము కృష్ణుల వారు చెప్పి నేర్పిస్తారు. రామచంద్రమూర్తి చేసి చూపిస్తారు. కాబట్టి ఆయన సాధకుడు ఏ విధంగా తప్పిపోయిన ఆత్మజ్ఞానాన్ని తిరిగి పొందాలి అని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత దూరం వచ్చాం గాబట్టి ఆధ్యాత్మికంగా దాని విచారణ పక్కన బెట్టి కొంత మళ్ళీ కథగా చూద్దాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత అవసరమైనప్పుడు మళ్ళీ వాల్మీకి మహర్షి మనకేం నేర్పిస్తున్నారు, రామచంద్రమూర్తి ఏం నేర్పిస్తున్నారు, ఏమి ఆచరించి చూపించి మనలను గూడా ఈ విధంగా ఆచరించమని నేర్పిస్తున్నారని చూస్తూ వెళ్దాము. ఇప్పుడు ముందు మళ్ళీ కొంత కథ చూద్దాము. కాబట్టి మన తార ఏమన్నదంటే, సుగ్రీవుడు మళ్ళీ తార. తార ఇక్కడ చాలా అందమైన పేరు పెట్టారు మన వాల్మీకి మహర్షి. వాలి భార్య తార అని చెప్పారు. వాలి అంటే ఏదో వలనం అని చెప్పుకున్నాం గదా మనము వరణము. అజ్ఞానంతో ఉన్న కర్మలు. దాని శక్తి తారముంటుంది. తారము 2 వైపులా వెళ్తుంది. అది ఒకవేళ చెప్పినట్టు మనం వింటే ఉత్తారం ఉంటుంది. ఉద్ధరించుకోవచ్చు. కర్మల్ని జ్ఞానంగా పరిసమాప్తి చేసుకోవచ్చు. తార మాట వినకపోతే అవతారం ఉంటుంది. ఇంకా దిగబడిపోవచ్చు. అందుకని తారం. వలనం ఉన్నది, వాలి ఉన్నది అంటే తారం ఉంటుంది. అవతారం కిందికి దిగడం ఉంటుంది అని చూపిస్తూ తార అని పేరు పెట్టారాయన ఎంత అందంగా. పైగా ఇంకొక చాలా అందమేమి అంటే వాల్మీకి మహర్షి 2 తారలుంటాయి మనకిందులో. ఈ స్టోరీలో, ఈ ఘట్టంలో, ఇక్కడ ఈ విషయంలో 2 తారలుంటాయి. ఒకటి వాలి దగ్గర తార ఉంటుంది. వాలి భార్య అని చెప్తారు. ఒకటి సుగ్రీవుడి దగ్గర ఆయన మంత్రి తారుడు అని ఒకాయన ఉన్నాడని జెప్తారు. చాలా అందంగుంటాయి. ఈ పేర్లన్నీ డికోడ్ చేసిన కొద్దీ మనకి ఆధ్యాత్మిక తత్వమే తెలుస్తుంటుంది. వాలి దగ్గర గూడా, కర్మల దగ్గర గూడా ఒక తార ఉంటుంది. అయితే అది కర్మల్లోకి దింపుతూ ఉంటుంది. అది అవతారం. అయితే ఎప్పుడైతే సుగ్రీవం దగ్గరుందో అదే తార, అది ఉత్తరణ పైకెళ్ళడం. సరే ఇంతకీ ఇక్కడ కథాపరంగా మళ్ళీ. తార సుగ్రీవుడు ఏదో సహాయం ఉంది గాబట్టే వచ్చాడు. నువ్వు అటు వెళ్ళకు అని చెప్పింది. ఆ సహాయం ఎవరు చేస్తూ ఉన్నారో వాళ్ళని పరీక్షించకుండా సుగ్రీవుడు నమ్మి ఇంత దూరం వస్తాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళకు. నువ్వు వెళ్ళడం నాకిష్టం లేదు అని చెప్పింది. అప్పుడు మన వాలి ఏమన్నాడో చూద్దాము. తాం ఏవం బ్రువతీం తారాం తారాధిప నిభాననాం వాలి నిర్భర్త్సయామాస వచనం చ ఇదం అబ్రవీత్. ఏవం బ్రువతీం తారాం ఈ విధంగా తార చెప్తూ ఉంటే తాం తారాధిప నిభ ఆననాం తారాధిపుడంటే చంద్రుడు. చంద్రుడి వంటి ముఖం కలిగిన మన తార ఈ విధంగా మన వాలికి చెప్తూ ఉంటే వాలి ఆమెను నిర్భర్త్సయామాస విసుక్కుని ఆమె చెప్తూ ఉంటే విసుక్కుని ఆమె మాటలకు ఇదం వచనం అబ్రవీత్ చ ఆమెకు మళ్ళీ ఆయన ఈ విధంగా చెప్పాడు. గర్జతహాస్య సుసంరబ్ధం భ్రాతుః శత్రోః విశేషతః మర్శయిష్యామి అహం కేన కారణేన వరాననే. ఓ వరాననే ఓ అందమైన ముఖం కలిగిన దానా తారా
వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సోదరుడు, నా తమ్ముడు. వాడొచ్చి నా ఇంటి ముందు నిలబడి గట్టిగా అరుస్తూ నన్ను యుద్ధానికి పిలిస్తే వెళ్ళకుండా ఎట్లా ఉంటాను నేను? పైగా వాడు నా శత్రువు, విశేషం ముఖ్యంగా వాడు నా శత్రువు. నా తమ్ముడొచ్చి నా ఇంటి ముందు నిలబడి అరుస్తుంటే ఊరుకుంటానా ఫస్ట్ ఆఫ్ ఆల్? పైగా ఇక్కడ మామూలుగా తమ్ముడే కాదు, నా శత్రువు వాడు. ఇంటి ముందు నిలబడి అంత గోల పెడుతూ వాడు గట్టిగా అరుస్తూ నన్ను యుద్ధానికి పిలుస్తూ ఉంటే, కేన కారణేన ఏ కారణానికి అహం నేను మర్షయిష్యామి తట్టుకుని ఊరుకుంటాను. పోనీ అని ఎట్లా అనుకుంటాను? ఎట్లా సహిస్తాననుకుంటున్నావు తారా నువ్వు? అదర్శితానాం శూరాణాం సమరేషు అనివర్తినాం దర్శనామర్శనం భీరు మరణాత్ అతిరిచ్యతే. ఓ భీరో! ఓ ఇంత భయపడుతూ ఉన్నావే నువ్వు తారా? అదర్శితానాం ఇంతవరకు ఎవ్వరూ నన్ను ఎదిరించిన వాళ్ళు లేరు. సమరేషు అనివర్తినాం యుద్ధంలో నేను వెనక్కి తిరిగిందన్నది లేదు. యుద్ధంలో వెనుకంజ వేయని వాడు, ఎదురులేని వాడు ఎవడైనా ఉంటే శూరుడు, అటువంటి వాళ్లకు ఎవరైనా ఇంటికొచ్చి గొడవ పెట్టి ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే దాన్ని మర్షణం తట్టుకోవడము మరణాత్ అతిరిచ్యతే మృత్యువును కూడా మించి ఉంటుంది. చావు కన్నా ఘోరము. యుద్ధంలో వెనుతిరగని వీరుడెవడైనా ఉంటే, ఇంతవరకు ఎదురులేని వీరుడుంటే అటువంటి వాణ్ణి ఎవరైనా బెదిరిస్తూ ఉంటే పోని అని సహించడము చావును మించిందది. చావే నయం దానికన్నా. సోఢుం నచ సమర్థాహం యుద్ధకామస్య సంయుగే సుగ్రీవస్య చ సంరభం హీనగ్రీవస్య గర్జతః. వాడు అరుస్తుంటే వాడు గొంతు వింటున్నావా తారా? వాడి గొంతు వింటున్నావా? వినబుద్ధి కాకుండా ఉన్నది. పైగా అరిచి అరిచి వాడి గొంతు బొంగురుపోతున్నది. అటువంటి వాణ్ణి, ఆ సుగ్రీవుణ్ణి వాడొచ్చి ఇట్లా అరుస్తూ ఉంటే, వాడి సంరంభం చూస్తూ ఉంటే, యుద్ధం కావాలని వచ్చి అక్కడ నిలబడి యుద్ధానికి నన్ను పిలుస్తుంటే, అటువంటి వాడి అరుపులను అహం నేను సోఢం తట్టుకోవడం నా సమర్థ. నేను తట్టుకోలేను తారా. నేను తట్టుకోలేను, నేను సహించలేను, నా వల్ల కాదు. వాడొచ్చి అట్లా ఇంటి ముందు నిలబడి అరుస్తూ ఉంటే, నన్ను పిలుస్తూ ఉంటే పోనీ అని ఊరుకోమంటావా నువ్వు? నేను చూస్తూ ఊరుకోలేను. అహం హి ఆజౌ స్థితస్యాస్య కరిష్యామి యథా ఈప్సితం వృక్షైః ముష్టిప్రహారైః చ పీడితః ప్రతియాస్యతి. అహం నేనేం చేస్తానంటే, వాడు వచ్చాడు కదా, ఏదో యుద్ధం కోసం వచ్చి నిలబడ్డాడు కదా, వాడు యథా ఈప్సితం, వాడు ఏం కోరుకున్నాడో అట్లానే నేను ఆ యుద్ధంలో ఆజౌ కరిష్యామి చేస్తాను. నేనేం చేస్తానంటే, వాడు ఏదో యుద్ధం కావాలని కోరుకుంటున్నాడు కదా, పోయి వాడి కోరిక తీరుస్తాను తారా. చెట్లు చుక్కుట్టాననుకో, పిడికిళ్లతో గుద్దాననుకో, వాడే బాధపడి ఏడ్చి పారిపోతాడు అని చెప్పాడు. తతః స్వస్త్యయనం కృత్వా మంత్రవిత్ విజయైషిణి అంతఃపురం సహ స్త్రీభిః ప్రవిష్ట శోకమోహిత. ఆమె పాపం చెప్పగలిగింది చెప్పింది. లేదు నేను పోతానన్నాడు వాలి. మంచిదనుకున్నదామె. తతః ఇంకా మంత్రవిత్ మంత్రాంగం, మంత్రాలు తెలిసింది. ఆయన విజయాన్ని కోరుకుంటూ ఉన్నది. ఆయనకు స్వస్తి అయినం కృత్వా మంగళవచనాలు పలికి ఇంకా అంతఃపుర స్త్రీలతో కలిసి శోకిస్తూ చెప్తే వినట్లేదే అనుకొని లోపలికి ప్రవిష్ట వెళ్ళిపోయింది. ప్రవిష్టాయాంతు తారాయాం సహ స్త్రీభిః స్వం ఆలయం నగరాత్ నిర్యయౌ క్రుద్ధః మహాసర్పః ఇవ శ్వసన్. తార అంతఃపుర స్త్రీలతో పాటు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనవాడు క్రుద్ధః మహాకోపంగా ఏదో మహాసర్పః ఇవ శ్వసన్, ఏదో పాములాగా బుసలు కొడుతూ నగరాత్, ఆ అంతఃపురంలో నుంచి, ఆ ఊళ్ళో నుంచి నిర్యయౌ బయటకు వచ్చాడు. సహ నిస్వస్య మహాతేజాః వాలి పరమరోషణః సర్వతః చారయన్ దృష్టిం శత్రుదర్శన కాంక్షయా. ఆయన పెద్దగా ఊపిర్లు పీలుస్తూ వదులుతూ బుసలు కొడుతూ ఆ మహాతేజమూర్తి పరమ రోషంతో ఉన్నవాడు వాలి బయటికి వచ్చాడు.
తన శత్రువుని చూడాలి అన్న కోరికతో 4 దిక్కుల అన్ని వైపులా దృష్టి సారించాడు. సహ దదర్శ తతః శ్రీమాన్ సుగ్రీవం హేమపింగళం సుసంవీతం అవష్టబ్దం దీప్యమానమివ అనలం. సహ మన వాలి తతః ఇంకా సుగ్రీవుణ్ణి దదర్శ చూశాడు. సుగ్రీవుడు ఎట్లా ఉన్నాడు? హేమ పింగళం బంగారం రంగులో పింగళ వర్ణంలో ఉన్నాడు. శ్రీమాన్ దీప్యమానం ఇవ అనలం రగులుతూ ఉన్న అగ్ని జ్వాలలాగా ఉన్నాడు. సుసంవీతం అవష్టబ్దం పంచ పైకి బిగించి కట్టాడు. ఉత్తరీయాన్ని తీసి నడుము చుట్టూ ముడివేశాడు. ఎందుకు అంటే ముష్టి యుద్ధం చేసే సమయంలో కొంచెం గట్టిగానే దోవతి బిగించి కడతారు. యుద్ధానికి సిద్ధమవుతూ అట్లా తయారై అక్కడ నిలబడ్డాడు. సహతం దృష్ట్వా మహావీర్యం సుగ్రీవం పర్యవస్థితం గాఢం పరిదధే వాసః వాలి పరమరోషణః. సహ వాలి ఆ రకంగా మహావీరుడు సుగ్రీవుడు నిలబడి ఉంటే చూస్తూనే ఇంకా వచ్చింది కోపము. పరమ రోషంతో మన వాలి కూడా తన వాసాన్ని ఆయన పంచను ఆయన కూడా గాఢంగా గట్టిగా బిగదీసి కట్టాడు. యుద్ధం చేయడానికి ఆయన కూడా సిద్ధమయ్యాడు. సహ వాలి గాఢ సంవీత ముష్టిముద్యమ్య వీర్యవాన్ సుగ్రీవం ఏవ అభిముఖ అయ్యయ్యో యోద్ధం కృతక్షణ. సహ వాలి మన వాలి గాఢ సంవీత ఆ విధంగా పంచగట్టిగా ఎగ్గట్టి ముష్టిముద్యమ్య పిడికిలి ముడిచి ఎత్తి ఇంక ముష్టి యుద్ధానికి మన వీరుడు యయో బయలుదేరుతూ ఉన్నాడు. యోద్ధం యుతక్షణ యుద్ధం చేయడానికి కృతక్షణం కృత నిశ్చయంతో సుగ్రీవుడి ఎదురుగా ఇంక వేగంగా వెళ్తూ ఉన్నాడు. శ్లిష్టం ముష్టిం సముద్యమ్య సంరబ్ధతరం ఆగతః సుగ్రీవోపి సముద్దిశ్య వాలినం హేమమాలినం. ఇంకా ఆ రకంగా ఈయన పిడికిలి ముడిచి ఎత్తి మన సుగ్రీవుడి వైపుకి వస్తూ ఉన్నాడు మహాకోపంతో వాలి. ఆ విధంగా ముష్టిని పిడికిలిని గట్టిగా ముడిచి పైకి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉన్న వాలిని చూసి ఆ వాలి ఒక బంగారపు మాలను కూడా వేసుకుని ఉన్నాడు. ఆయన్ని ఉద్దేశించి మన సుగ్రీవుడు కూడా యుద్ధం చేయడం కోసం సిద్ధమవుతూ పిడికిలి ముడిచాడు. తం వాలి క్రోధ తామ్రాక్ష సుగ్రీవం రణపండితం ఆపతంతం మహావేగం ఇదం వచనం అబ్రవీత్. ఇంకా మన వాలి ఆ విధంగా మన సుగ్రీవుడు కూడా పిడికిలి ముడిచి యుద్ధానికి వచ్చేస్తూ ఉంటే ఇంక సుగ్రీవుణ్ణి చూశాడు. సుగ్రీవుడు కూడా తక్కువ వాడు కాదు, రణపండితుడు. ఆయన్ని చూసి మన వాలి క్రోధ తామ్రాక్ష కళ్ళు ఎరుపెక్కాయి. మన సుగ్రీవుడు కూడా వచ్చి మహావేగంగా మీద పడిపోతూ ఉంటే ఆ సుగ్రీవుడితో వాలి ఈ విధంగా ఇదం వచనం అబ్రవీత్ ఈ విధంగా అన్నాడు. ఏషః ముష్టిః మయా బద్ధః గాఢః సన్నిహిత అంగుళిః మయా వేగ విముక్తః తే ప్రాణానాదాయ యాస్యతి. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ ముష్టి చూసావా, పిడికిలి చూసావా, ఎంత గట్టిగా నా వేళ్లు బిగించి గట్టి పిడికిలిని తయారు చేశాను. ఈ పిడికిలితో నేను వేగంగా ఒక్క గుద్దు గుద్దానంటే అది వెంటనే నీ ప్రాణాలను పుచ్చుకుని పోతుంది. ఏమనుకుంటున్నావో? నా పిడికిలి చూసావా, ఈ పిడికిలితో ఒక గుద్దు గుద్దితే అది నీ ప్రాణాలను తీసుకుని పోతుంది అని చెప్పాడు. ఏవ ముక్తః తు సుగ్రీవః క్రుద్ధః వాలినం అబ్రవీత్ తవ చ ఏషః హరన్ ప్రాణాన్ ముష్టిః పతతు మూర్ధని అన్నాడు. ఈయన తక్కువేం కాదు. ఈ రకంగా చెప్పబడ్డవాడై మన సుగ్రీవుడు కూడా మహాకోపంతో ఆ వాలితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. తవచ నీది కూడా ఇంత విషయము. నా ముష్టి చూసావా, నీ ముష్టి చూపిస్తున్నావు, నా పిడికిలి చూసావా నువ్వు? ఒక్కసారి ఈ పిడికిలితో నీ తలపైన ఒక గుద్దు గుద్దానంటే అది నీ ప్రాణాలను హరిస్తుంది తెలుసా అని చెప్పాడు. తాడితః తేన సంక్రుద్ధః సమభిక్రమ్య వేగితః అభవత్ శోణితోద్గారి సోత్పీడః ఇవ పర్వతః.
ఈయన చెప్తూనే ఉన్నాడు. మన వాలి ఇప్పటికి చూసారా ఒక్క గుద్దు చచ్చిపోతావు అని చెప్పాడు. మన సుగ్రీవుడు కూడా నేను ఒక్క గుద్దు గుద్దానంటే చచ్చి ఊరుకుంటావని ఈయన కూడా చెప్పాడు. అయితే మన వాలి ఈలోగా ఏం చేశాడంటే వేగంగా వచ్చి మహాకోపంతో ముందు ఆయన గుద్దాడు మన సుగ్రీవుణ్ణి. ఇంక దాంతో పాపము రక్తం ఏర్లై పారుతూ ఉన్నది. గట్టిగా ఒక గుద్దు గుద్దేసరికి మన వాలి సుగ్రీవుడి తలపైన ఇంక కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తాలు పారుతూ ఉన్నాయి. ఎట్లా ఉన్నది అని చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి. ఏదో ఒక పర్వతం ఉన్నదనుకోండి. దానిపై నుంచి అక్కడక్కడ పిల్ల కాలువలు కారుతూ ఉంటే ఎట్లా ఉంటుందో, సోత్పీడలంటే పిల్ల కాలువలు. ఆ పిల్ల కాలువలు పారుతూ ఉన్న పర్వతంలాగా ఉన్నది ఇక్కడ. రక్తాలు పారుతూ ఉంటే మన సుగ్రీవుడిని చూస్తూ ఉంటే అని చెప్పారు. సుగ్రీవేణ తు నిస్సంకం సాలముత్పాట్య తేజసా గాత్రేషు అభిహతః వాలి వజ్రేణ ఇవ మహాగిరిః. సుగ్రీవుడేం ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడంటే ఇంకా అనుమానం లేదు. ఇంకా ఆగలేదు ఆయన. రక్తం కారుతుందని చూసుకోలేదు. ఇంకేమీ లేదు. ఇంక అటు ఇటు చూశాడు. ఒక పెద్ద మద్ది చెట్టు కనిపించింది. దాన్ని ఉత్పాట్య పెళ్లగించి బాగా బలంగా వాలి ఇంద్రియాల కాళ్ళు, చేతులు, తల మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ ఆ మద్ది చెట్టుతో మోదడం మొదలుపెట్టాడు. ఎట్లా అంటే ఏదో వజ్రాయుధంతో పర్వతాన్ని కొట్టినట్టు కొడుతూ ఉన్నాడు. సహతు వాలి ప్రచలితః సాలతాడన విహ్వలః గురుభార సమాక్రాంత నౌః సార్ధః ఇవ సాగరే. అంత గట్టిగా కొడుతున్నాడు మన సుగ్రీవుడు. మద్ది చెట్టు పెళ్లగించి దాంతో ధబి 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 అని కొడుతుంటే మొత్తం ఒళ్ళంతా మన వాలి ప్రచలితుడయ్యాడు. కదిలిపోతున్నాడు. నిలబడ్డానికి కష్టంగా ఉంది ఆయనకి. నిలబడితే కదా మళ్ళీ వెనక్కి తిరిగి సుగ్రీవుణ్ణి కొట్టడానికి. ఎట్లా ఉన్నాడంటే విహ్వలంగా ఉన్నాడు. ఆ సాలం పెట్టి మద్ది చెట్టు పెట్టి కొడుతుంటే. ఎట్లా ఉన్నది చూడ్డానికి అంటే ఏదో ఒక సాగరం ఉన్నదనుకోండి. సముద్రంలో ఒక నౌక ఉన్నదనుకోండి. అందులో బాగా ఏవో వస్తువులు, పదార్థాలున్నాయనుకోండి. బాగా ఎక్కువగా పదార్థాలు బరువుగా ఉంటే ఆ పడవ సముద్రంలో ఆ భారానికి ఎట్లా అటు ఇటు గాలికే కదిలిపోతూ ఉంటుందో అట్లా ఉన్నది మన వాలి పరిస్థితి. కానీ వాలేమి ఊరుకోలేదు. ఆయన గూడా మళ్ళీ అంత వేగంగా వెనక్కొచ్చి సుగ్రీవుడిని కొడుతూనే ఉన్నాడు. తౌ భీమ బల విక్రాంతౌ సుపర్ణ సమవేగితౌ ప్రయుద్ధౌ ఘోర వపుషౌ చంద్రసూర్యౌ ఇవ అంబరే. తౌ వాళ్ళిద్దరు భయంకరమైన బలము, పరాక్రమం కలిగిన వాళ్ళు. ఇద్దరు సుపర్ణుడి లాంటి వేగం కలిగిన వాళ్ళే. సమానమైన వేగం అవన్నీ ఉన్నాయి. ఘోరమైన రూపాలతో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఏదో ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు కొట్లాడుతూ ఉన్నారా అన్నట్టుగా ఉన్నది. పరస్పరం అమిత్రజ్ఞౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ తతః అవర్ధత వాలీతో బలవీర్య సమన్వితః. ఇదొక ప్రాబ్లం ఉంటుంది. వాలితో యుద్ధం చేయాలంటే ఇదొక ప్రాబ్లం. వాలితో యుద్ధం చేస్తూ చేస్తూ ఉండగానే ఆ యుద్ధం సగంలోకొచ్చేసరికి వాలి శత్రువులలో బలం తగ్గిపోతూ ఉంటుంది. వాలిలో బలం పెరుగుతూ ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు సమంగానే ఉన్నారు. సమానమైన వేగంతో, సమానమైన బలపరాక్రమాలతోటే ఉన్నారు. అట్లనే యుద్ధం చేస్తున్నారు గాని, పరస్పరము అమిత్రజ్ఞౌ తమ శత్రువుని సంహరించాలన్న ఉద్దేశంతోటే వాళ్ళిద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఛిద్రాన్వేషణ తత్పర ఒకళ్ళలో ఒకళ్ళకి ఏదైనా ఒక సందు దొరుకుతుందా వాణ్ణి చంపేయడం కోసము అని ఏదైనా ఛిద్రం, అవకాశం దొరుకుతుందా? అవకాశం అన్నా, ఛిద్రం అన్నా, సందు అన్నా, ఆకాశం అన్నా, ఖాళీ అన్నా, రంధ్రం అన్నా వీటన్నిటికీ ఒకటే అర్థం. ఏదైనా అవకాశం దొరుకుతుందా వాణ్ణి చంపేయడం కోసం అని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. తతః ఈలోగా మన వాలి అవర్ధత వాలి అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నాడు. మహాబలంతో, వీర్యంతో నిండుతూ ఉన్నాడు. ఇటువైపు సూర్యపుత్రుడు మహావీరుడు సుగ్రీవుడు పరిహీయత ఈయన క్షీణించిపోతూ ఉన్నాడు. వాలిన భగ్నదర్పహత్తు సుగ్రీవః మందవిక్రమః వాలినం ప్రతి సామర్షః దర్శయామాస లాఘవం. ఇంకా వాలి ఈ విధంగా
కొడుతూ ఉంటే నెమ్మదిగా సుగ్రీవుడిలో బలము, పరాక్రమం తగ్గుతున్నది. వాలిలో ఆ 2 పెరుగుతూ ఉన్నాయి. వాలి ఉద్ధతిలోకొస్తూ ఉన్నాడు. దీంతో దర్పము భగ్నమయ్యి, మన పరాక్రమము కొంచెం మందగించి మన సుగ్రీవుడు వాలి గురించి మహా అమర్ష తట్టుకోలేక ఇంక తను గూడా లాఘవం దర్శయామాస. లాఘవం అంటే తను కూడా నేర్పు చూపిస్తున్నాడు. చాలా యుద్ధ కౌశలం కలిగిన వాడు. గొప్ప యుద్ధ కళ తెలిసిన వాడు. రణపండితుడని చెప్పారు ఆల్రెడీ మన వాల్మీకి మహర్షి. అయితే ఏంటంటే ఇద్దరు సమానమైన బలపరాక్రమాలతో ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ ఉన్న సమయంలో ఈ ముష్టి యుద్ధంలో ఇద్దరూ సమానంగా నీరసపడాలి. కానీ వాలికున్న విషయం ఏంటంటే వాలి బలపడుతూ ఉంటాడు. అది ప్రాబ్లమ్ ఉందక్కడ. అయినా గూడా మన రణపండితుడు సుగ్రీవుడు లాఘవము చేతివాటం చూపిస్తూనే ఆయన పాపం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కల కనపడ్డవన్నీ వాడుతూ ఉన్నాడు యుద్ధానికి. వృక్షైః సశాఖైః శిఖరైః వజ్రకోటి నిభైః నఖైః ముష్టిభిః జానుభిః పద్భిః బాహుభిః చ పునః పునః చెట్లు తీసుకుని కొమ్మలతో సహా పెళ్లగించి మన వాలిని కొడుతూ ఉన్నాడు. కొండ శిఖరాలు బండరాళ్ళు ఏమైనా దొరికితే వాటిని ఎత్తి వాలిని కొడుతూనే ఉన్నాడు. వజ్రాల్లాగా ఉన్న గోర్లతో రక్కుతూనే ఉన్నాడు. ముష్టి పిడికిళ్లతో జానుభిః మోకాళ్లతో పద్భిః పాదాలతో బాహుభిః భుజాలతో మాటి మాటికి మన వాలిని గుద్దుతూనే ఉన్నాడు. పొడుస్తూనే ఉన్నాడు. ఆ విధంగా తయోః యుద్ధమభూత్ ఘోరం వృత్రవాసవయోః ఇవ. ఏదో వృత్రాసురుడు, వాసవుడు, ఇంద్రుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఎట్లా ఉందో అట్లా ఉంది ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. తౌ శోణితాప్తౌ యుధ్యేతాం వానరౌ వనచారిణౌ మేఘౌ ఇవ మహాశబ్దైః తర్జమానౌ పరస్పరం. తౌ వాళ్ళిద్దరు శోణితాక్తౌ ఇంకా రక్తాలు పారుతూ ఉన్న ఇద్దరు రక్తాలతో తడుస్తూ ఉన్నారు. ఆ వానరులు వనచారులు ఆ విధంగా యుధ్యేతాం యుద్ధం చేస్తూ ఉంటే మేఘాలు మహాశబ్దాలతో గర్జిస్తున్నట్టుగా వినిపిస్తూ ఉన్నది. ఒకళ్ళనొకళ్ళు పరస్పరం తర్జమానం బెదిరించుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు. హీయమానమథ అపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమాణం దిశః చ ఏవ రాఘవః సహ ముహుః ముహుః. ఇదంతా మన రామచంద్రమూర్తి పక్కన నిలబడి చూస్తూ ఉన్నారు. ఈ యుద్ధం జరుగుతూ ఉంటే ఆయన లక్ష్మణుడు అక్కడ నిలబడ్డారు. వాళ్ళు కూడా చూస్తున్నారు. మన వానరేశ్వరుడు సుగ్రీవుడు ముహుః ముహుః మాటి మాటికి దిశః వీక్షమాణం దిక్కులు చూస్తూ ఉన్నాడు. చుట్టూ చూసుకుంటూ ఉన్నాడు. మన వాలితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చుట్టూ చూస్తూ ఉన్నాడు. హెల్ప్ కావాలని అడుగుతూ ఉన్నాడో ఏమో అని మన రాఘవుడు రాముడు అధ ఇంకా సుగ్రీవుడు హీయమానం సుగ్రీవుడిలో బలము నశిస్తున్నది అని చూశారు. అధ రామః మహాతేజాః ఆర్తం దృష్ట్వా హరీశ్వరం సహ శరం వీక్షతే వీరః వాలినః వధ కాంక్షయా. అధ ఇంక రామచంద్రమూర్తి మహాతేజోమూర్తి ఆయన హరీశ్వరుడు మన సుగ్రీవుడు ఆర్తి చెంది ఉన్నాడు. ఇంక ఎక్కువసేపు ఆయన ఈ యుద్ధంలో నిలబడి పోరాడలేడు అని అర్థమయ్యింది. ఆయన ఏం చేశారంటే వాలినః వధకాంక్షయ వాలిని వధించాలన్న ఉద్దేశంతోటే ఆ వీరుడు రాముడు సహా ఆయన శరం వీక్షతే ఏ బాణంతోటి చంపుదామని చూస్తూ ఉన్నారు. తతః ధనుషి సంధాయ శరం ఆసీవిశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివ అంతకః. తతః ఇంకా ఆయన ఒక శరాన్ని చూశారు. ఈ బాణంతో వాలిని కొట్టి సంహరిద్దామని నిర్ణయించుకుని ఆ బాణాన్ని ఆ శరం ఎట్లా ఉంది ఆసీవిశోపమం ఏదో పాములాగా ఉన్నది. విషపూరితమైన పాములాగా ఉన్నది అది. దాన్ని ధనుషి సంధాయ ధనుస్సుకి ఎక్కుబెట్టి తచ్చాపం ఆ ధనుస్సు దానికున్న నారి పూరయామాస అశాంతం లాగారు. లాగేసరికి
ఆ ధనుస్సు చూడ్డానికి ఎట్లా ఉన్నది అంటే కాలచక్రంలాగా గుండ్రంగా ఉన్నది. అంత సాగదీశారు దాన్ని. మన ధనుస్సుకున్న నారిని బాణం ఎక్కుపెట్టి లాగేసరికి గుండ్రంగా కనిపిస్తుంది. చూస్తే కాలచక్రంలాగా ఉంది. అంతకుడి యొక్క మృత్యువు యొక్క కాలచక్రంలాగా కనిపిస్తున్నది రామచంద్రమూర్తి చేతిలో ఆ ధనస్సు. ముక్తః తు వజ్ర నిర్ఘోషః ప్రదీప్త అశని సన్నిభః రాఘవేణ మహాబాణః వాలి వక్షసి పాతితః. ఆ బాణం ఎట్లా ఉన్నది అంటే ఆ మహాబాణము రాఘవేణ ముక్తః రాముడి చేత వదలబడ్డ ఆ మహాబాణము ప్రదీప్త అశని సన్నిభః రగులుతూ ఉన్న పిడుగులాగా ఉన్నది. వజ్ర నిర్ఘోషః వజ్రాయుధంలాగా శబ్దం చేస్తూ వెళ్ళి పిడుగుపాటులాగా ఉన్న బాణము వాలి వక్షస్థలంలో పాతితః వెళ్ళి గుచ్చుకున్నది. తతః తేన మహాతేజాః వీర్యోత్సిక్తః కపీశ్వరః వేగేన అభిహతః వాలి నిపపాత మహీతలే. తతః ఇంకా ఆ కపీశ్వరుడు మన వాలి ఆ మహాతేజోమూర్తి వీర్యోత్సిక్తః గొప్ప వీర్యంతో ఉద్ధతితో ఉన్నాడు ఇంతవరకు. ఇప్పుడు తేన వేగేన ఆ వేగంగా వచ్చి ధబీమని గుచ్చుకున్న బాణపు వేగానికి ఆ బాణం ఎంత వేగంగా వచ్చి గుచ్చుకుందంటే వాలి వక్షస్థలంలో దాని చేత అభిహతః దెబ్బతిని మహీతలే భూమి మీద నిపపాత పడిపోయాడు ధబీమని మన వాలి. అప్పుడేం జరిగిందంటే తతః శరేణ అభిహతః రామేణ రణకర్కశః పపాత సహసా వాలి నికృత్తః ఇవ పాదపః. తతః ఇంకా ఆ విధంగా మన వాలి పాపం తక్కువవాడు కాదు. రణకర్కశః యుద్ధంలో కర్కశత్వంతో యుద్ధం చేయగలడు. అటువంటి వాడు ఇప్పుడు రామేణ శరేణ అభిహతః రాముడి బాణం చేత దెబ్బతిని సహసా వెంటనే నికృత్తః పాదపః ఇవ విరిగిన చెట్టులాగా భూమి మీద పపాత కూలిపోయాడు. తం తదా పతితం సంఖ్యే గతార్చిషమివ అనలం లక్ష్మణానుగతః రామః దదర్శ ఉపససర్ప చ. తదా ఇంకప్పుడు ఆ యుద్ధంలో సంఖ్యే పతితం తం పడిపోయిన ఆయనని చూసి ఎట్లా పడ్డాడు వాలి. ఇప్పుడు ఇంతకు ముందు మహా ఉద్ధతితో ఉన్నాడు గాని ఇప్పుడు ఏదో అనలము అగ్ని గతార్చిషం ఇంక దాని వెలుగులు తగ్గిపోతే ఆరిపోతున్న అగ్ని ఎట్లా చివర్లో కొంచెం కొంచెంగా వెలుగుతూ ఉంటుందో అట్లా ఉన్న ఆ వాలిని చూసి రాముడు లక్ష్మణానుగతః లక్ష్మణుడు వెంటనే వస్తూనే ఉన్నాడు. ఆ విధంగా కింద పడిపోయాడు. ఇంకా వెలుగులు సన్నగిల్లుతూ ఉన్నాయి. ప్రాణాలు పోతూ ఉన్న వాలి దగ్గరికి ఉపససర్పచ దగ్గరికి వెళ్ళారు రామచంద్రమూర్తి. లక్ష్మణుడు కూడా ఆయన వెంటే వెళ్ళాడు. అస్మభిః ప్రవిభిన్నాంగః పాదపైః ఆహతః భృశం రామబాణేన చ ఆక్రాంతః జీవితాంతే ముమోహ సహ. సహ మన వాలి ఇంతవరకు అస్మభిః ప్రవిభిన్న అంగః మన సుగ్రీవుడు అప్పటికే పెద్ద పెద్ద బండరాళ్లతో కొడుతూనే ఉన్నాడు. మొత్తం దేహమంతా గాయాలై దెబ్బలు దాకి ఉన్నాడు. పాదపైః భృశమాహతః చెట్లు కూడా పెద్ద పెద్ద మద్ది చెట్లు అవన్నీ ఎత్తి మోదుతూనే ఉన్నాడు సుగ్రీవుడు. ఆ విధంగా కూడా శరీరమంతా దేహమంతా దెబ్బలు తిని ఉన్నాడు వాలి. చివరికి రామబాణంతో కూడా దెబ్బ తినేసరికి రామబాణం ఆక్రమించేసరికి జీవితాంతము ఇంక జీవితానికి అంతము దగ్గరకు వచ్చేసరికి సహ మన వాలి ముమోహ మూర్ఛపోయాడు. హతం ప్లవగ శార్దూలం తారా శుశ్రావ వాలినం సా సపుత్రా ప్రియం శ్రుత్వా వధం భర్తుః సుదారుణం. ఇంక తార ఆ ప్లవగ శార్దూలుడు ఎగిరే వాటిలో ప్లవగము అంటే ఎగిరేది అని అర్థం. ప్లవగానికి
కోతి అని అర్థం ఉన్నది, కప్ప అని అర్థం ఉన్నది. ఏదైనా సరే సూర్యుడికి కూడా ప్లవగం అని పేరున్నది. ఎగిరేది అని అర్థం. వాటిలో శ్రేష్ఠుడు మన వాలి. ఆయన ఇప్పుడు హతం చనిపోయాడని సుశ్రావ విన్నది మన తార. సపుత్ర కొడుకు కూడా దగ్గరే ఉన్నాడు. ఇటువంటి అప్రియమైన భర్త యొక్క సుదారుణమైన వధను శృత్వా విని ఆమె పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నది కొడుకుతో సహా అంగదుడితో పాటు. నిష్పపాత భృశం తస్మాత్ ఉద్విగ్న గిరి గహ్వరాత్ సా దదర్శ తతః త్రస్తాన్ హరీన్ ఆపతతః భృశం. ఆమె మాట విన్నది వెంటనే తస్మాత్ గిరి గహ్వరాత్ వాళ్ళ కొండలో నుంచి, ఆ కొండ గుహ ఎక్కడుంటారో వీళ్ళ అంతఃపురము, అక్కడి నుంచి ఎంతో ఉద్విగ్నతతో ఆమె భృశం ఉద్విగ్న ఎంతో ఉద్వేగంతో నిష్పపాత బయటికి వచ్చింది అంతఃపురంలో నుంచి, వాళ్ళ ఊళ్ళో నుంచి. ఆమె గబగబా ఇదంతా ఎక్కడ జరిగిందో అక్కడికి వస్తూనే ఉన్నది కొడుకుతో పాటు. ఎదురుగా త్రస్తాన్ హరీన్ ఆపతతః భృశం దదర్శ బాగా భయపడి అటువైపే పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న మిగిలిన కొందరు వానరులను చూసింది. ఆమె ఆమె భర్త వాలి చనిపోయాడన్న వార్త విని ఇంకా ఉద్వేగంతో కొడుకుని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నది. ఆమెకి ఎదురుగా కొంతమంది వానరులు ఇంకా భయంగా, ఎంతో భయంతో వాళ్ళు కూడా పారిపోతూ ఎదురొస్తూ ఉంటే వాళ్ళని చూసింది. యూథాతీవ పరిభ్రష్టాన్ మృగాన్ నిహత యూధపాన్. వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ గుంపుకు నాయకుడు, వాళ్ళ యూధపుడు అంటే వాళ్ళ యూధానికి అంటే సమూహానికి నాయకుడు చనిపోతే ఆ యూధంలో నుంచి, ఆ సమూహంలో నుంచి ఇంకా భ్రష్టమైపోయిన మృగాలు ఎట్లా చెల్లాచెదరుగా అన్ని దిక్కులకు పారిపోతాయో భయపడుతూ వణికిపోతూ, ఆ విధంగా ఈ వానరులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చూసింది. తాన్ ఉవాచ సమాసాద్య దుఃఖితాన్ దుఃఖితా సతి. వాళ్ళు కూడా ఎంతో దుఃఖిస్తూ ఏడుస్తూ భయపడుతూ పారిపోతూ ఉన్నారు చెల్లాచెదరుగా. ఈమె కూడా ఎంతో దుఃఖిస్తూ ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాసాధ్య ఈ విధంగా అంటూ ఉన్నది. వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నదంటే, వానరాహ రాజసింహస్య యస్య యూయం పురస్సరాహ తం విహాయ సుసంత్రస్తాః కస్మాత్ ద్రవధ దుర్గతాః. ఓ వానరులారా, ఏ రాజసింహుడైతే మీ రాజై ఉన్నాడో వాలి, ఆయనను ముందు పెట్టుకుని మీరందరూ వెళ్ళారే, ఇప్పుడు ఎందుకని కస్మాత్ ఇంత దుర్గతిలో అడ్డదారి బట్టి తలా ఒక దిక్కుగా ఇంత భయపడుతూ బెదిరిపోతూ ఆయనను వాలిని విహాయ వదిలిపెట్టి ద్రవధ పారిపోతున్నారెందుకు? ఏం జరిగింది అని అడుగుతూ ఉన్నది. కపిపత్న్యాః వచః శ్రుత్వా కపయః కామరూపిణః ప్రాప్తకాలం అవిక్లిష్టం ఊచుః వచనం అంగనాం. ఆ కపి యొక్క పత్ని తార, ఆమె మాటలు విని మన కపయః, మన కోతులు, వానరులు, కోరుకున్న రూపాలు ధరించగలిగిన వాళ్ళు ఇటువంటి క్లిష్ట కాలంలో ఏ విధంగా మాట్లాడాలి అని తెలిసిన వాళ్ళు, ఇంత కష్టం వచ్చింది వీళ్ళకే ఇంత ఆపద కలిగిందంటే ఆమెకు ఆమె కొడుకు ఇంకా ఎక్కువ ఆపద కదా అని వాళ్ళు ఆలోచించి ఆమెతో, ఆ అంగనతో ఈ విధంగా ఊచుగు అంటూ ఉన్నారు. జీవపుత్రే నివర్తస్వ పుత్రన్ రక్షస్వ చ అంగదం అంతకః రామరూపేణ హత్వా నయతి వాలినం అభిభూతం ఇదం సర్వం విధృతం వానరం బలం. అమ్మా జీవపుత్రే, ఇంకా నీ కొడుకు బాగున్నాడమ్మా, బ్రతికే ఉన్నాడు, వాణ్ణి కాపాడుకో, నీ పుత్రుని అంగదుణ్ణి రక్షించుకో అమ్మా. అక్కడికి వెళ్ళి ఉపయోగం లేదు. నివర్తస్వ, వెనక్కి తిరుగు, నువ్వు కూడా కొడుకుని తీసుకుని వెళ్తూ ఉన్నావు, కొడుకునైనా కాపాడుకో అమ్మా. ఎందుకు అంటే అంతకుడు మృత్యువే రామరూపంగా వచ్చి వాలిని చంపి తీసుకుని పోతూ ఉన్నాడమ్మా.
అందుకని ఈ విధంగా దెబ్బతిని మా రాజు ఉండేసరికి మేము గూడా ఏం చెయ్యాలో తెలియక మా మనసంతా చెదిరిపోయి మేము గూడా మొత్తం వానర బలమంతా పారిపోతూ ఉన్నది. "నువ్వు గూడా పారిపో అమ్మా! నిన్ను నువ్వు కాపాడుకో. నీ కొడుకుని రక్షించుకో" అని చెప్పారు వాళ్ళు. "ఏవముక్తా ప్రదుద్రావ రుదంతి శోకకర్షితా శిరః చ ఉరః చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి." ఏవముక్త ఈ విధంగా చెప్పబడ్డదై మన తార రుదంతి ఏడుస్తూ శోకకర్షిత ఎంతో శోకంతో కృశించిపోతూ ప్రదుద్రావ పరిగెడుతూనే ఉన్నది భర్త దగ్గరికి. శిరః ఉరః బాహుభ్యాం చేతులతో ఆమె తలను గుండెలను బాదుకుంటూ దుఃఖంతో ఏడుస్తూ భర్త దగ్గరికి పరిగెడుతూ ఉన్నది. ఆవ్రజంతి దదర్శాధ పతిం నిపతితం భువి. వచ్చి చూసేసరికి ఏముంది ఎదురుగా? భర్త కింద భూమి మీద పడున్నాడు. చూసింది. అవష్టభ్య అవతిష్టంతం దదర్శ ధనుః ఊర్జితం రామం రామానుజం చ ఏవ భర్తుః చ ఏవ తథా అనుజం. చూసేసరికి అల్లంత దూరంలో భర్త కింద పడున్నాడు భూమి మీద. ఆ పక్కనే రాముడున్నాడు. ఎట్లా ఉన్నాడు? ఊర్జితం ధనుః బాగా బలంగా దృఢంగా ఉన్న ధనుస్సుని భూమి మీద నిలబెట్టి దాన్ని ఆనుకుని అక్కడే నిలబడి ఉన్నాడు రాముడు. దాన్ని ఆయనను చూసింది. ఆయన పక్కనే రామానుజుడు ఆయన తమ్ముడున్నాడు. ఆయనను చూసింది. కింద భర్త పడున్నాడు గాని వీళ్ళ పక్కనే రాముడు ఆయన తమ్ముడి పక్కనే తన భర్త తమ్ముడు గూడా సుగ్రీవుడు గూడా నిలబడి ఉన్నాడు. ఆయన్ని చూసింది. తాన్ అతీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే సమీక్ష వ్యధిత భూమౌ సంభ్రాంత నిపపాతః. వీళ్ళు ముగ్గురు కనిపించారు. కింద వాలి పడున్నాడు. రాముడు ధనస్సుని బాగా బలంగా దృఢంగా ఉన్న ధనస్సుని భూమి మీద నిలబెట్టి దాన్ని గట్టిగా పట్టుకుని ఆయన నుంచునున్నారు. ఆయన పక్కన లక్ష్మణుడు పక్కనే సుగ్రీవుడు ఉంటే వాళ్ళ ముగ్గురిని దాటుకుంటూ ఆమె గబగబా యుద్ధంలో ఈ విధంగా కింద పడి ఉన్న భర్తను చూసి ఎంతో వ్యధ పొంది సంభ్రాంతితో ఆమె కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కనే భూమి మీద కూలబడిపోయింది. సుప్త్వా ఇవ పునరుద్ధాయ ఆర్యపుత్ర ఇతి సూచతి రురోధ సా పతిం దృష్ట్వా సంవీతం మృత్యుదామభిః. భర్త మృత్యుపాశాలకు బద్ధుడై కింద పడి ఉంటే ఆమె చూస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అయితే ఏదో పడుకున్న వాడిని నిద్రలేపుతూ ఉన్నట్టుగా ఆర్యపుత్ర అని పిలుస్తూ ఉన్నది. ఏదో నిద్రపోయిన వాళ్ళని పిలిస్తే లేస్తారు, మరణించిన వాళ్ళని పిలిస్తే లేవరు. కానీ ఏదో పడుకున్న వాడిని లేపినట్టు లేపుతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. తాం అవేక్షతు సుగ్రీవః క్రోశంతీం కురరీమివ విషాదమగమత్ కష్టం దృష్ట్వా చ అంగదమాగతం. సుగ్రీవుడికి చాలా బాధ అనిపించింది. కురరి పిల్లలాగా ఏడుస్తూ ఉన్నదామె. పక్కనే అంగదుడున్నాడు. వాళ్ళను చూస్తే ఈయనకు కూడా విషాదం కలిగింది, కష్టమే అనిపించింది. రుదతీం తాం సాంత్వయన్నివ ప్రాప్త విజయం వాలి సస్నేహమిదం అబ్రవీత్ సుగ్రీవం ప్లవగేశ్వరః. ఈలోగా ఆమె ఏడుస్తూ అరుస్తూ పిలుస్తూ ఉంటే మన వాలి రుదతీం తాం సాంత్వయన్నివ ఏడుస్తూ ఉన్న ఆమెను అనునయిస్తూ ఉన్నట్టు ఆమె వైపుకు చూసి ఆ పక్కనే ఉన్న మన సుగ్రీవుడు ప్లవగేశ్వరుడు ప్రాప్త విజయుడు, విజయం సాధించిన వాడు మన సుగ్రీవుడు. ఆయన్ని చూసి మన ప్లవగేశ్వరుడు వాలి స్నేహపూర్వకంగానే ఈ విధంగా సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు. యుగపత్ విహితం తాత న మన్యే సుఖం ఆవయోః సౌహార్దం భ్రాతృయుక్తం హి తత్ ఇదం జాతం అన్యథా. తాత నాయన సుగ్రీవా, ఆవయోహో మనిద్దరికి సుఖం ఒకటేసారి మనిద్దరం కలిసి సుఖంగా ఉండడం అన్నది యుగపత్ ఒకేసారి ఉండడమో నా విహితం మన్యే రాసిపెట్టి లేనట్టుంది నాయన. మనిద్దరము కలిసి ఒకేసారి సుఖంగా కూడి ఉండడం అన్నది మనకు రాసిపెట్టి ఉన్నట్టు లేదు.
ఈ సుహృద్భావము సోదరులకు యుక్తమైనది, ఉచితమైనదే. కానీ జాతం ఇదెందుకో మరి మనకు అన్యథా వేరేగా ఉన్నట్టున్నది. ప్రతిపద్యత్వం అద్యైవ రాజ్యం యేషాం వనౌకసాం మామపి అద్యైవ గచ్చంతం విద్ధి వైవస్వత క్షయం. త్వం నువ్వు అద్యైవ ఇప్పుడే ఈ వనౌకసుల యొక్క వానరుల యొక్క రాజ్యాన్ని ప్రతిపద్య పొందు. నేను కూడా వైవస్వత క్షయం యమనగరానికి వెళ్తున్నానని తెలుసుకో. నేను వెళ్ళిపోతాను, ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకో. సుఖార్హం సుఖ సమృద్ధం బాలం ఏనం అబాలిసం బాష్పపూర్ణ ముఖం పశ్య భూమౌ పతితం అంగదం. సుఖానికి తగినవాడు, సుఖంగా పెరిగినవాడు, చిన్నపిల్లవాడు, ఏ కల్మషము లేనివాడు, ఏ మూర్ఖత్వము లేనివాడు కన్నీళ్లతో ఉన్నాడు అక్కడ భూమి మీద చూస్తూ ఉన్నవా అంగదుణ్ణి. త్వమేవ అస్య హి దాతా చ పరిత్రాతా చ సర్వసః భయేషు అభయదః చ ఏవ యథా అహం ప్లవగేశ్వర. ఓ ప్లవగేశ్వర సుగ్రీవా, ఇంకిక్కడి నుంచి వాడికి దాతవైనా నువ్వే, పరిత్రాతవైనా నువ్వే, వాడికి ఏమైనా ఇచ్చినా నువ్వే, వాడిని రక్షించినా నువ్వే, వాడికి ఏమైనా భయం కలిగితే వాడికి ఆ భయాన్ని తొలగించేది కూడా నువ్వే. ఇంతకు ముందు నేను చేసినట్టే ఇప్పుడు నువ్వే వాడికి నాథుడివి. ఏషః తారాత్మజః శ్రీమాన్ త్వయా తుల్య పరాక్రమః రాక్షసాంచ వధే తేషాం అగ్రతః తే భవిష్యతి. ఈ తారా ఆత్మజుడు కొడుకు వీడు నీకు సమానమైన పరాక్రమం కలిగిన వాడు. రాక్షసులను వధించడంలో నీకు ముందే ఉంటాడు, నీతో పాటే ఉండి నీకు ముందే ఉండి రాక్షస సంహారంలో నీకు తోడ్పడతాడు. అనురూపాణి కర్మాణి విక్రమ్య బలవాన్ రణే కరిష్యతి ఏషః తారేయః తరస్వి తరుణః అంగదః. అంగదుడు తరుణ వయసులో ఉన్నాడు, తారేయుడు తారాకుమారుడు తరస్వి బాగా బలం కలిగిన వాడు. ఏషః వీడు గొప్ప పరాక్రమం కలిగిన వాడు, గొప్ప బలవంతుడు. యుద్ధంలో తగిన కర్మలను నీకోసము చేసి పెడతాడు. సుషేణ దుహితా చ ఇయం అర్థ సూక్ష్మ వినిశ్చయే ఔత్పాతికే చ వివిధే సర్వతః పరినిష్ఠిత. సుషేణుడి కూతురు ఈమె తార గొప్ప సూక్ష్మ బుద్ధి కలిగినది. ఆమె ఏవైనా ఆలోచించి నిశ్చయించి చెప్పింది అంటే అవన్నీ ఎంతో ఉపయోగపడే ఉపాయాలే ఉంటాయి. ఏవైనా ఉత్పాతాలు, ఏమైనా కష్టాలు కలిగితే సర్వతః ఆమె అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయించి మనకు మార్గం చెప్తుంది. యత్ ఏషా సాధు ఇతి బ్రూయాత్ కార్యం తత్ ముక్త సంశయం. ఆమె ఆలోచించి ఇది మంచిది అని చెప్పింది అంటే అది చెయ్యడము, ఇంక ఏ అనుమానం లేకుండా చెయ్యడము తగి ఉంటుంది. నహి తారామతం కించిద్ అన్యథా పరివర్తతే. తార ఆలోచించేదైనా చెప్పిందంటే వేరుగా జరగదు. ఇమాంచ మాలామాధత్స్వ దివ్యాం సుగ్రీవా కాంచనీం ఉదారాహ శ్రీః స్థితా హి అస్యాం సంప్రజహ్యాత్ మృతేమయి. ఓ సుగ్రీవా, ఈ బంగారపు దివ్యమైన మాలను పుచ్చుకో, ఇందులో గొప్ప లక్ష్మి ఉన్నది. నేను చనిపోతే అది నశిస్తుంది కాబట్టి నువ్వు తీసుకో. తత్ వాలి వచనాత్ శాంతః కుర్వన్ యుక్త మతంద్రితః జగ్రాహ సహ అభ్యనుజ్ఞాతః మాలాం తాం చ ఏవ కాంచనీం. వాలి చెప్పిన ఆ మాటలు శాంతంగా విన్నాడు మన సుగ్రీవుడు. అతంద్రితః ఏమరపాటు లేకుండా అదే విధంగా చెయ్యడానికి ఉద్యుక్తుడవుతూ సహా మన సుగ్రీవుడు వాలి అనుజ్ఞతో తాం కాంచనీం మాలాం ఆ బంగారపు మాలను జగ్రాహ పుచ్చుకున్నాడు. తాం మాలాం కాంచనీం దత్వా దృష్ట్వా చ ఏవ ఆత్మజం స్థితం సంసిద్ధః ప్రేత్యభావాయ స్నేహాత్ అంగదం అబ్రవీత్. ఆ బంగారపు మాలను సుగ్రీవుడికి ఇచ్చి పక్కనే ఉన్న తన కొడుకును చూసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ప్రేమతో అంగదుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు వాలి. దేశకాలో భజస్వాద్య క్షమమాణః ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహః కాలే సుగ్రీవ వసగః భవ. దేశకాలాలు చూసి నువ్వు
ఏ విధంగా, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఎట్లా చెయ్యాలో అట్లా వ్యవహరిస్తూ ఉండు నాయనా. ప్రియము, అప్రియమని పట్టించుకోకు, అన్నీ తట్టుకో. సుఖము, దుఃఖము అన్నింటినీ సమానంగా చూడు. ప్రతి సమయంలో సుగ్రీవుడికి వశవర్తిగానే ఉండు. మా అస్య అమిత్రైః గతం గచ్చేః మా శత్రుభిః అరిందమా భర్తుః అర్థపరః దాంతః సుగ్రీవ వశః భవ. సుగ్రీవుడికి శత్రుపక్షం ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళతో కూడకు. సుగ్రీవుడికి అమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళ పక్షంలో చేరకు. నీకు ప్రభువు, నీకు భర్త, నిన్ను భరించేవాడైన సుగ్రీవుడికి ఏది ప్రయోజనకరంగా ఉంటుందో అదే నువ్వు చేస్తూ ఉండు. దాంతుడివై ఇంద్రియ నిగ్రహంతో ఉండు. సుగ్రీవుడికి వశవర్తుడిగా ఉండు అని చెప్పాడు. ఇత్యుక్త్వా అథ వివృత్తాక్షః శరసంపీడితః భృశం వివృతైః దశనైః భీమైః బభూవ ఉత్క్రాంత జీవితః. ఈ విధంగా చెప్పి ఇంకా కళ్ళు తేలవేశాడు. ఆ బాణం గుచ్చుకునేసరికి తట్టుకోలేకపోయాడు. ఇంకెక్కువసేపు బ్రతకడం కూడా కష్టము. కళ్ళు తేలేసి పళ్ళు కొరుకుతూ ప్రాణాలు వదిలేసి భూమి మీద పడిపోయాడు. తతః విచుక్రుషుః తత్ర వానరాః హరియుధపాః పరిదేవయమానాః తే సర్వే ప్లవగపుంగవాః. తతః ఇంకా అక్కడున్న వానరులందరూ కూడా ఎంతో ఆక్రోశించారు, ఎంతో పరివేదన పొందారు. వాళ్ళందరూ కూడా కిష్కింధా హి అద్య శూన్యా ఆసీత్ స్వర్గతే వానరాధిపే హతే ప్లవగ శార్దూలే నిష్ప్రభా వానరాః కృతాః. కిష్కింధ ఇప్పుడు శూన్యమైపోయింది. రాజుగారు స్వర్గస్థుడయ్యేసరికి వానర పుంగవుడు వానరుడు వెళ్ళిపోయేసరికి ఇక్కడంతా కళ తప్పిపోయింది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. యస్య వేగేన మహత కాననాని వనాని చ పుష్పౌఘేణ అనుబధ్యంతే కరిష్యతి తదద్యకః. ఏ వానరుడైతే ఎంత వేగంతో ఈ అడవిలో తిరిగేవాడంటే ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే ఆయన వేగానికి చెట్లన్నీ పూలను రాల్చేవి, ఆ పూలన్నీ ఆయన వెంటబడిపోయేవి. ఆ విధంగా చేసేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏన దత్తం మహత్ యుద్ధం గంధర్వస్య మహాత్మనః గోలభస్య మహాబాహోః దశవర్షాణి పంచచ. ఏ మన వాలి అయితే ఆ మహాత్ముడు గంధర్వుడితో గొప్ప యుద్ధం చేసి, గోలభుడు అన్న గంధర్వుడితో యుద్ధం చేసి ఎన్ని రోజులు, 1, 2 కాదు, 15 సంవత్సరాలు యుద్ధం చేశాడు. నయేవ రాత్రౌ న దివసే తత్ యుద్ధముపశామ్యతి. ఇంకా 15 సంవత్సరాలు చేసిన యుద్ధము రాత్రి లేదు, పగలు లేదు. రాత్రి పగళ్ళు నిర్విరామంగా చేశారు యుద్ధం ఇద్దరు కలిసి. చివరికి ఏమైంది? తతః తు షోడశే వర్షే గోలభః వినిపాతితః. 16వ సంవత్సరం వచ్చేసరికి గోలభుడు ఇంకా ఈయన గోల తట్టుకోలేక చచ్చిపోయాడు. హత్వా తం దుర్వినీతం తు వాలి దంష్ట్రాకరాళవాన్ సర్వాభయంకరః అస్మాకం కథం ఏషః నిపాతితః. అటువంటి దుర్వినీతుణ్ణి, దుర్మార్గమైన వాణ్ణి మన వాలి ఎటువంటి వాడు? భయంకరమైన దంష్ట్రలతో, కోరలతో ఉన్నవాడు. ఆ గోలభుడు అన్న గంధర్వుణ్ణి చంపి మనందరికీ అభయాన్ని కలిగించిన వాడు ఇప్పుడు ఇట్లా చనిపోయాడే అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. హతేతు వీరే ప్లవగాదిపే తదా ప్లవంగమాహ తత్ర న శర్మలేభిరే వనేచరాహ సింహయుతే మహావనే యథాహి గామః నిహతే గవాంపతౌ. ఆ ప్లవగాదిపుడు వానరరాజు ఆ విధంగా వర్ణించేసరికి అక్కడ వానరులెవరికి శాంతి లేకుండా ఉన్నది. ఏదో సింహాలతో నిండి ఉన్న మహా అరణ్యంలో వృషభం లేకుండా ఆవులు మాత్రం ఉంటే అవి ఎట్లా భయపడతాయో అట్లా బిక్కుబిక్కుమంటూ బెదిరిపోతూ ఉన్నారు వానరులు. తతః తు తారా వ్యసనార్ణవాప్లుతా మృతస్య భర్తుః వదనం సమీక్షస జగామ భూమిం పరిరభ్య వాలినం మహాద్రుమం చిన్నమివ ఆశ్రితాలత. తతః ఇంక మన తార గొప్ప దుఃఖమన్న సముద్రంలో పూర్తిగా మునిగిపోయి మరణించిన తన భర్తనే చూస్తూ, ఆయన ముఖమే చూస్తూ ఆ వాలిని గట్టిగా కౌగిలించుకుని ఆమె కూడా భూమి మీద పడిపోయి ఉన్నది. ఎట్లా అంటే ఏదో ఒక లత తీగ తను ఆశ్రయించిన పెద్ద వృక్షము నేల కూలితే
ఆ వృక్షంతో పాటే ఆ లత కూడా ఎట్లా నేల కూలిపోతుందో అట్లా తార గూడా ఉన్నది అన్న చోట ఈ ఘట్టం పూర్తయింది. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.